సార్ ప్లీజ్ బాంబే బ్లడ్ గ్రూప్ కావాలి సార్. కృష్ణకుమార్ గారు ఉన్నారా సార్? హాయ్, నా పేరు హరిత, టైమ్స్ ఆఫ్ ఇండియా జూనియర్ రిపోర్టర్ని. మీరేమనుకోకపోతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. ఇన్ని రోజులుగా తిరుగుతున్నా మీకు ఈ రక్తం దొరకపోవటానికి కారణం? ఎందుకంటే ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అండి. జనరల్గా మనకి ఈ ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏబి పాజిటివ్, ఓ గ్రూప్స్ అని ఇలాంటివే తెలుసు. ఇవే కాకుండా ఇంకా అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయండి. వాటిలో కల్లా చాలా అరుదైందే ఈ బాంబే బ్లడ్ గ్రూప్. మా అమ్మది కూడా ఇదే గ్రూప్ అండి. తనకు అర్జెంటుగా రక్తం కావాలి. ఇచ్చేవాళ్ళు ఎవరన్నా దొరుకుతారని ఇలా తిరుగుతున్నాను. ఈ బ్లడ్ గ్రూప్కి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు ఎలా వచ్చింది? ఫస్ట్ టైం బాంబేలో 1952లో కనుక్కున్నారండి. అందుకే దీనికి పేరు వచ్చింది. ఇది బ్లడ్ బ్యాంక్స్లో దొరకదా? చెప్పాను కదండి, ఇది చాలా రేర్ గ్రూప్ అని. 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. బ్లడ్ బ్యాంక్లో 3 పేర్లు ఉన్నాయండి. కానీ వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఇప్పుడు ఎవరు లేరు. ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈ 3 కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా? ఉన్నారండి. నాకు తెలిసినంత వరకు ఈ 8 మంది ఉన్నారు. వీళ్ళలో 3 ఇప్పుడు ఫారిన్లో ఉంటున్నారు. మరి మిగతా 5 ఇక్కడే బాంబేలోనే ఉంటున్నారు. 2 ముసలోళ్ళు, 1 చిన్నపిల్లడు. ఇంకొక అతను రీసెంట్గా చనిపోయాడు. చనిపోయాడా? ఎలా? ఏమోనండి, ఎవరో చంపేశారట. చంపేశారా? మరో 8వ అతను? సోనాబాయ్. పేరు వినే ఉంటారు, ఆయన చాలా పాపులర్. గోల్డ్ స్మగ్లర్ సోనాబాయ్? అవునండి, అతనే. పాపులర్ కాదు, పవర్ఫుల్. అతనిది కూడా ఈ గ్రూపేనా? అవునండి. మరి అతన్ని అడిగారా? ట్రై చేశానండి, కానీ అతని మనుషులు అతను కలవనివ్వలేదు. పైగా ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు నీకెవరన్నా తెలుసా అని నన్నే అడిగారు. సోనాబాయ్కి సివియర్ హార్ట్ ప్రాబ్లం అండి. అతను కూడా ఆపరేషన్కి అర్జెంటుగా ఈ గ్రూప్ బ్లడ్డే కావాలట. వాళ్ళకే నా దగ్గర ఉన్న లిస్ట్ ఇచ్చాను. ఓకేనండి. బాంబే బ్లడ్ గ్రూప్ కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో మా వంతు మేము సహాయపడతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే నీ బర్త్డేకి వచ్చాను. నువ్వు బాగా చదువుతున్నావా? చదువుతున్నా. రోజు స్కూల్కి వెళ్తున్నావా? గుడ్. తాతయ్య తాతయ్య ఎప్పుడు నీకు పైపులుంటాయి ఎందుకు? తాతయ్యకి గుండెలో ప్రాబ్లం వచ్చింది. దానికేమీ అవ్వకుండా లోపల మిషన్ పెట్టారు. అందుకే ఈ పైప్స్. సోనాబాయ్, 60 ఏళ్ళు ఇంకా ఎదురు లేదు, ఉండకూడదు. ఇలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏదైనా సాధ్యమే. హ్యాపీ బర్త్డే. కూర్చోండి కూర్చోండి. 100 साल जियो, तरक्की करो बेटा. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పెద్ద. ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే భాయ్. బిజినెస్ ఎలా జరుగుతుంది? బస్ మీరున్నంత వరకు ముంబైలో ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ గుడ్. చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ బాయ్. ఈ పుట్టినరోజుల ఆనందం కోసం కాదురా, వయసు నిండుతోందని బాధపడడానికి వస్తూ ఉంటాయి. యూనిక్. యు లుక్ లైక్ ఎ హీరో. కమ్ ఆన్, రెడీ. వన్ మోర్ పోస్. 1985లో మాహింలో రియాజ్ గారిని చంపిన రోజు గుర్తుందా జయ్? కాళ్ళు చేతులు విరగొట్టి రైల్వే ట్రాక్ మీద పడేసాం. మనమందరం ఆ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో ఇది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏంటి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. సోనాబాయ్, ఏంటి లేట్? హ్యాపీ బర్త్డే సోనాబాయ్. థ్యాంక్ యూ. పూలు తీసుకొచ్చావా? ఈ మధ్య మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట మీ పోలీసు. कभी कभी अपोजिशन के लिए प्रेस वालों के लिए ऐसा करना पड़ता है. కూర్చో. వచ్చేవారు మా తమ్ముడు పెళ్లి సార్. తెలుసు కదా, కూర్చోండి.
తమ్ముడు పెళ్ళి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను అనుకున్నావా? ఆ లోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? చచ్చిపోతా నేను ఎలా ఉంది సార్? పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. నేను చెప్పేది ప్రస్తుతానికి మాత్రమే. పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. 1 monthలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అదే పనిలో ఉన్నాం, త్వరలోనే అరేంజ్ చేస్తాం. డాక్టర్ పిలుస్తున్నా, ఇప్పుడే వస్తాను. హలో, బాగానే ఉన్నారమ్మా, ఏం కంగారు పడకు. अरे हाँ डॉक्टर बोला भाई तो एकदम मस्त है. देखा इड़ेगी कैसे पड़ गई. ఎలా ఉంది? పెద్దగా కంగారు పడాల్సిందే లేదు. జస్ట్ స్మాల్ ప్రాబ్లం. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నా దగ్గర యాక్టింగ్ చెయ్యొద్దని చాలా సార్లు డాక్టర్వి కదా అని మర్యాదగా చెప్పారు, కానీ మీరు మనుషులేగా, ఇలా చెప్తేనే వింటారు. చాలా సీరియస్ గా ఉంది. ఎంత త్వరగా గుండె మార్పిడి చేస్తే అంత మంచిది. నా విషయంలో మీ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టకపోతే నీ ప్రాణం తీస్తాను. ఆ కల్కట్టా వాడి సంగతి ఏమైంది? మన వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు, ఏ క్షణమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ కలకత్తా అడ్రస్ దొరికింది. తెలిసిందా? వెంటనే వెళ్ళి వాడిని జాగ్రత్తగా తీసుకో. రేయ్, కంగారు పడి ఒకరిని చంపేశాం, ఈసారి మళ్ళీ అదే తప్పు చేయొద్దు. జాగ్రత్తగా తీసుకురండి. వీడిని మాత్రం అసలు తీసుకెళ్ళదు, యూస్లెస్ ఫెలో. లాస్ట్ టైం వీడి వల్లే చచ్చిపోయాడు. వాడిని జాగ్రత్తగా ఎన్నిసార్లు చెప్పాలండి? మేము చేయాల్సిందంటే మేము చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి సార్. ఈ కమిషన్ అర్థం కావట్లేదు. రిజిస్ట్రేషన్ అంటే ఈజీ కాదు. చాలా మంది పే చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. చూడండి, కమిషన్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్. లేకపోతే లేదు. మీకు హైదరాబాద్ నుంచి కిరణ్ ఫోన్ చేశాడు. ఈసారి మళ్ళీ ఫోన్ చేస్తే నేను చచ్చిపోయాను చెప్పు. పని కాకుండా. హలో గౌతమి హియా. హలో, నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి కిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మా గెస్ట్ హౌస్ సంగతి ఏమైందండి? ఇప్పటి వరకు చాలా సార్లు మాట్లాడాను, కుదరదని గట్టిగా చెప్పేశారు. రేపు నేను ముంబై వస్తున్నాను. నో, ఇక్కడికి ఎందుకు? కుదరదని చెప్పాను కదా. నేను మళ్ళీ ట్రై చేసి ఒప్పుకుంటే మీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా రావద్దు, ఫోన్ కూడా చేయొద్దు. అమ్మా, నీకోసం కష్టం. ఏంటిది? మీ అమ్మ కోసం కష్టపడేవాడు ఈ ముంబైలో చాలా మంది ఉన్నారా. ఇంట్లో కూర్చొని ఫోన్ల మీద సంపాదించింది. పక్కింటి సిక్కులోడైతే మరీ ఇంత తెచ్చాడు. ఇంతెందుకమ్మా? రేపు ఉగాది పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టండి పెట్టాలి. చాలా వీక్గా ఉన్నాడు. త్వరగా టెస్ట్ చేద్దాం పద.
ఇంకా రిపోర్ట్స్ రాలేదు, టెస్టులు జరుగుతున్నాయి. వాడు పనికిరాడు, తనకి ఎయిడ్స్ ఉంది. నిజమే చెప్తున్నావు కదూ? చెప్తావులే, పిల్లలున్నారు కదా, రిస్క్ తీసుకో. వేరే హాస్పిటల్కి పంపుతాను, ఎయిడ్స్ లేదని చెప్తే చచ్చిపోతావు. ఒక్కటి పట్టుకోలేకపోతున్నారా? ఇంతమంది ఉన్నారు, ఎందుకురా? ఈ దేశం మొత్తంలో నాకు సూట్ అయ్యేవాడు ఒక్కడూ లేడా? ఒక్కడిని బోలియే. గౌతమి గారు ఇల్లిదేనండి? ఉన్నారు. మీరు? నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. రీసెంట్ గా మా గెస్ట్ హౌస్ అమ్మాం, దాని గురించి మాట్లాడాలి. బడైలాండ్ గెస్ట్ హౌస్? అవును సార్. ఐఎమ్ రాజేంద్ర, గౌతమిస్ ఫాదర్. కిరణ్. కమాన్. గౌతమి, ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు, గెస్ట్ హౌస్ గురించి మాట్లాడాలంట. ఇవాళ కుదరదు, ఏదో మీటింగ్ లో ఉన్నాను చెప్పి పంపేనా? కొంచెం అర్జెంట్ అట, వచ్చి వెంటనే వెళ్ళిపో. సరే. ఈ బిజినెస్ అంతా మీ అమ్మాయి చూసుకుంటుందండి? ఆఫీస్ పని మా అమ్మాయి చూసుకుంటుంది. ఇంత ముందాగా నేనే చూసుకునేవాడిని. రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, బాగా తిరగాలి. ఒళ్ళు సహకరించడంలా. కూర్చోండి. మీరు ఆడుతూ ఉండండి, నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏదో ఒకటి చెప్పి పంపించేయచ్చు కదా. బోలో క్యా చాయే? ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు, తెలుగతమే. చెప్పండి. నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. మా గెస్ట్ హౌస్ గురించి. మీరే కదా నాతో ఫోన్ లో మాట్లాడింది? అవునండి. రావద్దని చెప్పాను కదా. అది కాదండి, కొంచెం అర్జెంట్ గా డబ్బులు అవసరం అనుకో. మీరు అమ్మినప్పుడు అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారు? 6 నెలలు రిజిస్ట్రేషన్ అని, అవునా? ఇప్పుడు 2 నెలలు కూడా అవ్వకుండా మీకేదో డబ్బులు అవసరమని రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఎలా? కరెక్టే, కానీ మీరు వీలైనంత వరకు 3 నెలల్లోనే ఇప్పిస్తా అన్నారు కదా. వీలైనంత వరకు అన్నాను కదా, వీలవ్వలేదు. ఇదే మీకు 100 సార్లు క్లియర్ గా ఫోన్ లో చెప్పాను. అయినా మీరు వినిపించుకోకుండా డైరెక్ట్ గా ఇలా చెప్పబెట్టకుండా వచ్చేస్తే ఎలా? ఏంటది? సేల్ డీడ్ అండి. వెరీ గుడ్, మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చారు. డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామా? ఇలా ప్రెషర్ పెడితే ఎలా అండి? అవతల పార్టీ క్యాష్ రెడీ చేసుకోవాలా వద్దా? అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీ డబ్బులు డిసెంబర్లో ఇప్పిస్తాను. అప్పటి వరకు ఆగలేనంటే పార్టీతో మీరే డైరెక్ట్ గా మాట్లాడుకోండి. డైరెక్ట్ గా చాలా సార్లు ట్రై చేశానండి, కానీ ఆయన అస్సలు రెస్పాండ్ అవటం లేదు. ఏదైనా ఉంటే మీ ద్వారానే అప్రోచ్ అవ్వమంటున్నాడు. ఓహో, నాకు చెప్పకుండా మీరు డైరెక్ట్ గా మాట్లాడేశారా? ఇంకెందుకు నా దగ్గర రావడం? మీరు చూసి. అయ్యో, మీరేం చేయలేరన్నారని అలా ట్రై చేశాను అంతే. మీ కమిషన్కి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం కమిషన్ కాదు, ఎథిక్స్. ఎథిక్స్ అనేవి ఉండాలి కదా. అసలు నాకు తెలియకుండా మీరు డైరెక్ట్ గా అడగడం ఏంటి? మీరు అలా ఫీల్ అవుతారు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. నేను అసలే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. మీరే ఎలాగైనా అంత మాట్లాడి ఒప్పించాలి ప్లీజ్. వస్తున్నా. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, రేపు రండి. నేను బిజీగా లేకపోయినా అతను చాలా బిజీ. రేపొద్దున మాట్లాడి చెప్తాను. ఇవాళ కుదరదా? అర్ధరాత్రి వస్తాడు, ఆ టైంలో మాట్లాడితే బాగుంటుందా? నా గెస్ట్ హౌస్ కీస్ అక్కడే ఉంటారా? 1 మంత్ బ్యాక్ అక్కడ మోటార్ వైరింగ్ అన్ని రిపేర్ చేయించాం. దాని డబ్బులు మీరు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. రేపు ఎన్నింటికి రమ్మంటారు? 11:30కి రండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు బాంబే బ్లడ్ గ్రూప్ కావాలండి? అవునండి, మా మదర్కి చాలా సీరియస్గా ఉంది. మీకు ఎవరన్నా తెలుసా? నాది అదే బ్లడ్ గ్రూప్. ఇదే బ్లడ్ గ్రూప్ అండి? అవును, కావాలంటే నేను బ్లడ్ ఇస్తాను. థ్యాంక్స్ అండి. మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దామండి.
నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చా? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. మీరు మళ్ళీ బిజీ రాలేకపోవచ్చు. మీ బ్యాగ్ వద్దండి పర్లేదు పదండి. హలో ఇప్పుడే ఒకతను బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళాడు. అతని బాంబే బ్లడ్ గ్రూప్. నిజమా? అన్ని టెస్టులు బాగా చేశారా? అన్ని టెస్టులు చేశాం. ఏ ప్రాబ్లం లేదు. వాట్ అడ్రస్? అడ్రస్ లేదు సార్. ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్పు. ఒక్క నిమిషం. 098660019. సోనా వెయిట్ అయిపోయింది. నీకు అన్ని విధాలా సరిపోయే పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది. హలో, నా పేరు జయదేవ్ అండి. మీరు ఫ్రీగా ఉంటే కాసేపు మీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పండి. నా ఫ్రెండ్ ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉంది. డబ్బులు ఏమన్నా కావాలా? లేదు, తనది రేర్ బ్లడ్ గ్రూప్. అదే బాంబే బ్లడ్ గ్రూప్. అది లేక ఆపరేషన్ కుదరట్లేదు. సారీ అండి, నేను ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వస్తున్నాను. 3 months వరకు ఇవ్వలేను. కరెక్టే, నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఎక్కడున్న పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. డాక్టర్ ఏ ప్రాబ్లం లేదంటేనే ఒక 50 ml. బాబు మీరు ఈ ఆపరేషన్కి సాయం చేయాలి. మీరు చేసే ఈ సాయం మా ఫ్యామిలీకి వరం. ప్లీజ్ 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 ప్లీజ్, ఎంత డబ్బైనా ఇస్తాను. నో డబ్బు గురించి కాదు. సరే వస్తాను. వాళ్ళు కొంచెం నీరసంగా ఉంది, రేపు వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి? అక్కర్లేదు, నేనే మీకు కాల్ చేసి వస్తాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ. హలో సార్, నేను జయదేవ్ని. ఇవాళ వస్తున్నారు, మర్చిపోయారేమోనని. మర్చిపోలేదండి, ఎక్కడికి రావాలో చెప్పండి. ఇక్కడ జయదేవ్ అని లోపల ఉన్నారు. ఏం కంగారు పడు, వాడు తప్పకుండా వస్తాడు. నేను ఫోన్ చేశాను కదా మీకోసం. జయదేవ్ గారా? బ్లడ్ కావాలని ఫోన్ చేసింది నేనే బాబు, మీకు ఫోన్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇతనికి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. హలో, నువ్వు చేసే ఈ హెల్ప్కి తిరిగి ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. త్వరగా కానివ్వండి. నిన్ననే బ్లడ్ ఇచ్చావు కదా, కొంచెం బలం కోసం. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. నయవంచక లయలాస్యం అస్తంగత కర్మాంగం దురడంగమ దుర్మ
బాయ్కి బీపీ అబ్నార్మల్ లెవెల్కి వెళ్ళిపోయింది. వీడు దొరికాడన్న ఆనందంలో బీపీ రేజ్ అయి ఉంటుంది. 200/100 మై గాడ్. ఎన్టీజీ ఎన్ని బాటిల్స్ ఇచ్చారు? 4 బాటిల్స్ డాక్టర్. అయినా అసలు కంట్రోల్లో ఉంటుంది. బాయ్కి బీపీ బాగా పెరిగిపోయింది. పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 24 గంటల వరకు ఆపరేషన్ చేయడం కష్టం. మరి వాడి సంగతి? ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాలి. అప్పటి వరకు వాడిని మత్తులో కూడా ఉంచితే లైఫ్కి రిస్క్ అవుతుంది. అయితే ఇంకో 24 అవర్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి మనము. నీరసంగా ఉన్నట్టున్నావు బాబు, బాగా నిద్రపోయావు. ఇంకా బ్లడ్ తీసుకోలేదు. ఒక 24 అవర్స్ తర్వాత తీసుకుంటాం. అయితే రేపు వస్తాను. మళ్ళీ వస్తావో లేదో ఇక్కడే ఉండి బ్లడ్ ఇచ్చిన తర్వాత వెళ్తూ. కానీ నాకు అర్జెంటుగా పని ఉంది, తర్వాత వస్తా. ఇక్కడే ఉండాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారా? దొంగ కొడుకులారా! ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తిను. మీరు వదిలేసింది వాడిని కాదురా, నా ప్రాణాన్ని. నా ప్రాణాన్ని అంత తేలిగ్గా వదిలేస్తారా? నా ప్రాణం విలువ తెలియని ఎవడు బతకూడదు. మరి చెప్పకూడదు కాబట్టి ఈజీగా తప్పించుకున్నాడు, లేదంటే వర్షం మీ ముందుండేది. హలో, పిఎస్ మినిస్టర్ జానకిరామ్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సార్? ఈ విషయం వినడానికి ఫోన్ చేసింది. నువ్వు సాయం అడిగావు, నేను తాయినం అడిగాను. మీ పని మీదే ముంబై వచ్చాను సార్. ముంబై కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా. మ్యాటర్ ఏమిటి? ఇంకొక 2 డేస్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 2 డేస్లో లైన్లోకి రాకపోతే నంబర్ డిలీట్ అయిపోతుంది, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. డెఫినెట్గా నేను చెప్పినట్టు డబ్బుతో మీ దగ్గరకు వస్తానండి. నేను ఇప్పుడే సేట్తో మాట్లాడాను. మీరు ఆఫీస్కి వస్తారా? మళ్ళీ అబద్ధం చెప్పాననుకున్నారా? అది కాదండి, యాంగ్జైటీతో వచ్చాను అంతే. మీరు చాలా లక్కీ. 1 మంత్లో మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. 1 మంతా? అదేంటి, చెప్పిన వెంటనే ఎగిరి గంతేస్తారనుకుంటే మా వాళ్ళ నీరసంగా పెట్టారు.
ఇప్పుడు కుదరదా? నీకు కామన్ సెన్సే కాదు, సెన్స్ కూడా లేదనుకుంటా. కాదండి, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూడొచ్చు కదా ప్లీజ్. ఓకే, చాలా కష్టపడి ఆ కంజూస్ని 1 month కొప్పించాను, ఎందుకంటే ఎవరి వల్ల కాదు. అడిగి చూడండి ప్లీజ్. అడుగడుగునా పడిపోయినా ఆగేవి లేదే పరుగు, కోరిన తీరాన్నే చేరుకునే వరకు అడుగడుగునా. చూడండి, ఆ సీట్ ఒక పెద్ద రౌడీ. హైదరాబాద్లో కాదు, ముంబైలో వేరు. ఇక్కడంతా గన్లే. మీరు నన్ను విసిగించినట్టు నేను ఆ సేట్ని విసిగిస్తే అమ్మాయి నన్ను కూడా చూడకుండా. అర్థమైందా? అర్థమైంది, ఇంకోసారి ట్రై చేసి చూడొచ్చు కదా. నేను అతను అడ్డమైన చూపులు భరించి చూపించాను, ఇంతకంటే నేనేం చేయలేను. నీకు దండం పెడతాను, నన్ను వదిలే బాబు, నన్ను వదిలే. సార్ 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 ఏదైనా అయితే మనకే డేంజర్ సార్. ఆ హైదరాబాద్ వాడు ఈ బాంబేలోనే ఉన్నాడు. అన్ని డీటెయిల్స్ దొరికాయి, దీంట్లో ఉన్నాయి. లేచిన తర్వాత చదవను. చెప్తాను సార్. రే అన్న, గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఎక్కడుందో 5 minutes తెలియాలి. సేట్ దగ్గర తెలుస్తాను. వాళ్ళు ఏదో ఒకటి తేల్చుకుని వచ్చి ఆ స్టూపిడ్ని వదిలించుకోవాలి. వాటికి వచ్చేసి ఉండాలి, లేకపోతే ఆల్రెడీ వచ్చి కూర్చో. మేడం, హరిలాల్ ఫోన్ చేశారు, ఆయన ఇంటి దగ్గర ఉంటారట. వెళ్ళేదారదే కదా, వచ్చేప్పుడు కలుద్దాంలే. ఓకే మేడం, చెప్పండి. ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడంట ఆ గెస్ట్ హౌస్ అమ్మడానికి. అవునండి. ఆయన ఒకసారి కలవాలి. మీరు? నేను జయదేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్ని. ఆ గెస్ట్ హౌస్ చాలా బాగుందంట, అమ్మకపోతే కొందామని. అది అమ్మేశారు, మీకు కావాలంటే వేరే మంచి ఉన్నాయి. ఆయన ఎక్కడుంటాడు? అతనెందుకు, అది ఆల్రెడీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు. నాకు నచ్చితే వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చుకుంటాను. అమ్మేసిందని మీరేం కొనుక్కుంటారు? మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నచ్చిన దాన్ని ఎలాగైనా తీసుకునే కెపాసిటీ నాకుంది. అతన్ని నాకు కల్పించు. అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు, కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మేడం, ఫస్ట్ మరాఠ్ విష్ణు రెసిడెన్సీ వర్కింగ్ ప్రోగ్రెస్ చూద్దాం మేడం. ఓకే, తర్వాత దినేష్ చౌహాన్ ఈవినింగ్ ఎలాగైనా కలవాలి మేడం. సరే, హలో. అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. నేను రాంగ్ రూట్లో వచ్చాను. వాడు అమ్మడానికి వచ్చాడనుకున్నాను, కానీ అమ్మేశాడంట. అవసరం లేదు, మనోళ్ళని ఇద్దరు పడేస్తే సరిపోతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు. అదే వాడు ఎదురుగానే ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎక్కడ ఉన్నారా? అర్జెంట్గా చూపించరండి. ఏం చేయనని చెప్తున్నా కదా, రా కూర్చో కూర్చో. ఏంటి వణుకుతున్నావు? నీకు గుండేస్తావా? గుండేస్తావా? ఇవ్వవు కదా? ఎవడు ఇవ్వడు. ఎల్లువాడికి చెప్పు. నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద. ఆ పని పక్కన పెట్టి మీ పని మొదలు పెట్టాను, అక్కడ కూడా మిగలడు.
అర్థమైందా? మిమ్మల్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నప్పుడల్లా ఇక్కడే తిరుగుతారు. గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటే కనిపించరు. మీ గంట నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం. ఇస్తా అన్నాడా? ఇస్తా అన్నాడు. సగం ఇప్పుడు, మిగిలింది 1 month లో. మొత్తం ఇవ్వడా? ఆశ కూడా హద్దు ఉండాలి. సగం ఇస్తా అన్నాడు కదా, అతను ఇది ఒప్పుకోవడమే గ్రేట్. నాకు మొత్తం ఇప్పుడే కావాలి. అంత నీకు కావాల్సినట్టు జరగదు. అతను ఓ మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా ఓ మెట్టు దిగాలి. నువ్వే నా నీతులు చెప్పక్కర్లేదు. అతను అంతకంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడే కావాలి. నాకు వెయిట్ చేసే టైం లేదు, నిన్ను బతిలాడే ఓపిక లేదు. ఇవ్వలేదో చంపేస్తా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ ఇంట్లో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. నాకే సిగ్గా ఉంది. అలా ఎలా బిహేవ్ చేసానో అర్థం కావటం లేదు. లైఫ్లో ఎంజాయ్ చేయటం తప్ప కోపం అంటే ఏంటో తెలీదు. చూడలేదు కూడా, అందులోని అమ్మాయిలతోనా? అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటం తప్ప ఇలా కోపంగా మాట్లాడటం మీతోనే ఫస్ట్ టైం. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఈ వాచ్ నిజంగా 7.5 lakhs? అవునండి, నాన్న కొనిచ్చాడు. ఇలాంటివి ఎన్నో, అన్నీ అమ్మేశాను. ఇదొకటే మిగిలింది. ఒకటైనా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, వోడ్కా కొనిస్తారా? కంప్యూటర్, పోలీస్ స్టేషన్ ఇదన్నీ కలిపి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఓకే. నువ్వు చూస్తే నేను కాదు గౌతమి. నేను ఇక్కడికి వచ్చే నెల ముందు వరకు నా లైఫ్ ఎలా ఉండేదో తెలుసా? ప్రతి నిమిషం ఆనందమే. ఇట్స్ మ్యాజిక్. ఇంత ఆనందంగా ఉంటానికి కారణం ప్రతి ఒక్కరికి నానేనేమో. నాకు మాత్రం మా నాన్నే. తనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఓనర్. మార్నింగ్. నమస్కారం. బాగున్నారా? చాలా కష్టపడి తనతో పాటు బ్యాంకును కూడా పైకి తీసుకొచ్చారు. ఆ బ్యాంకులో పనిచేసే వర్కర్స్ని తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. డిపాజిటర్స్కి ఆయనంటే ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడుకోవటానికి ఆయన ప్రతి క్షణం తప్పించేవారు. ఎంత బిజీగా ఉన్నా నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఎక్కడికంటే అక్కడికి, ఏం కావాలంటే అది. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఎనీవేస్ యు గాట్ ఎ బ్యూటిఫుల్ బైక్. చాలా గారంగా చూసుకునేవారు. టైం ఎలా గడిచిపోయేది అస్సలు తెలిసేది కాదు. అలాంటిది ఒకరోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు I just don't know what happened. Not even a single card is working. Hey, it's ringing. హలో నానా, నా క్రెడిట్ కార్డ్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయి. ఒక్క కార్డు కూడా పని చేయట్లేదు. ఏ అమౌంట్ క్లియర్ చేయలేదా? సారీ రా, మన వాళ్ళు ఏదో బిజీలో ఉండి చూసుకున్నారు. నేను ఒక 10 minutes పాత బ్యాలెన్స్ క్లియర్ చేసేస్తాను. ఎప్పుడు ధైర్యంగా ఉండే నాన్న గొంతులో ఫస్ట్ టైం వణుకు చూశాను. ఎందుకో భయం వేసి వెంటనే ఇండియా బయలుదేరాను. లోపల ఏదో తెలియని భయం. స్ట్రైట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చాను. అక్కడ అంతమంది జనాన్ని చూడగానే పరిస్థితి అర్థమైంది. బ్యాంక్ లాస్లో పడి డిపాజిటర్స్కి డబ్బులు కట్టలేకపోయింది. నాన్న పోలీసులు తీసుకెళ్లారని తెలిసింది. ఆయన్ని దేవుళ్ళ చూసే జనం దుర్మార్గుడని అరుస్తుంటే ఒక్క క్షణం
ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. అసలు ఎందుకు ఇలా జరిగింది సార్? ఇందులో మీ నాన్నగారు తప్పేం లేదు బాబు. అసలు ఈ బ్యాంక్ ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారి మంచితనం, సమర్థత. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ నాన్నగారు అంత మంచివాళ్ళు కాదు, సమర్థులు కాదు. మీ నాన్నగారు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కావలసిన వాళ్ళకి పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చారు. ఆ పెద్దవాళ్ళంతా ఐపీ పెట్టేసి లోన్స్ కట్టలేమన్నారు. అయినా నాన్నగారు రాయిలా నిలబడి పరిస్థితులను చక్కదిద్దాలనుకున్నారు. ఉన్న ఆస్తులన్నీ చాలా వరకు అమ్మేశారు. కానీ ఈ విషయం బయట తెలిసిపోయింది. అందరూ ఒకేసారి బ్యాంకు మీద పడ్డారు. నాన్నగారు దోషులా మిగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన తేరుకోవటం కష్టం. నువ్వే ధైర్యంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. నాన్న బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చాం. ఆయన కళ్ళలో చూసి మాట్లాడటానికి భయపడే బంధువులు, ఫ్రెండ్స్ ఆయన నిలదీస్తుంటే ఎక్సైజ్ మినిస్టర్ కొడుకుతో మా అమ్మాయి పెళ్లి సెటిల్ చేశాను. బ్యాంకులో ఉన్న నా డిపాజిట్స్ వెంటనే రిటర్న్ చేయాలి. మీ అమ్మాయిని కిరణ్కి ఇచ్చేద్దామని మీరే అడిగారు కదా. కిరణ్ పెళ్లి గురించి మాట్లాడే టైం అమ్మా ఇది. బావా, ఎంతైనా అయినవాడు. మేము కూడా నీ గొంతు మీద కూర్చున్నాం. ఒక నెల రోజుల లోపల నా డబ్బు నాకు అరేంజ్ చేయి. కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ టైంలో అడుగుతున్నామని ఏం అనుకోకన్నయ్య. మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదురా. నెల రోజులు, ఒక్క నెల రోజుల్లో నా ఆస్తంతా అమ్మైనా సరే తల తాకట్టు పెట్టేనా మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. నా పరిస్థితి ఇలా తలకిందులుగా మారిందని నేను బాధపడటం లేదు. మీ అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ఎక్కువగా బాధపడుతున్నాను. కష్టం అంటే ఏంటో బాగా తెలిసిన వాడిని. క్షమించండి అని మీ కష్టాన్ని దూరం చేయలేను. నా ఒక్కగానొక బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బిడ్డల జీవితాన్ని నేను నాశనం చేయను. ఆయన కొడుకుగా నేను చెప్తున్నాను, మీలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మా కుటుంబంలో ఎవరూ మిగలరు. ఆయన మంచి మనిషి అని కొంతకాలం నమ్మండి. ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిజం చేస్తాను. ఇంటితో సహా ఉన్నదంతా అమ్మేశాం. అన్ని చోట్ల ట్రై చేశాం. ఇంకా 100 కోట్లు కట్టాల్సి వచ్చింది. మనం ఒడ్డు మీద పడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కల్పించుకుని వేరే బ్యాంక్ వాళ్ళతో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయించగలిగితే పరిస్థితి నార్మల్కి వస్తుంది. నాకు తెలిసిన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పిఏ ఒకడున్నాడు. తనకి బ్యాంక్ సర్కిల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతను కనుక మీడియేషన్ చేస్తే ఆర్బీఐ నుంచి మన పని అయ్యే అవకాశం ఉంది. ఎక్స్క్యూజ్ మీ, జానకిరామ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి వచ్చారా? మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి బ్యాంకు బోర్డు తిప్పేశారు. అసలు ఈ బిజినెస్లో దిగేది అందుకులేండి. మనలో మనమాట ఎంత నొక్కేశారు. అదే కనుక చేస్తుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. మాకున్నదంతా అమ్మేసి చాలా వరకు తిరిగి ఇచ్చేసాం. మీరు ఈ ఒక్క హెల్ప్ చేయగలిగితే ఎవరికి నష్టం చేయకుండా బయటపడతాం. అదే నాకు నచ్చదు. హెల్ప్ ఏమిటండి? మీరేమన్నా నాకు బాగుమర్దా? లేకపోతే ఇక్కడ హెల్ప్ చేయబడిన వాళ్ళు నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుకున్నా? ఎంత కావాలి? ఇది జనరేషన్ టక్కన క్యాచ్ చేశాడు. 100 కోట్లు మీ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 4 కోట్లు ఇవ్వాలి. టోటల్ క్యాష్, అది పని అవ్వగానే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతంటే చాలా కష్టం. ఇంకో గంటలో హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉండి మీ సిచ్యువేషన్ అదే కరెక్ట్ బయలుదేరండి. త్వరలో మీకు 4 కోట్లు అందుతాయి. యాదవ్ బ్యాంకు పోతే పోయింది. చాకులాంటి కొడుకున్నాడు. ఆ పని చేయండి. 4 కోట్లు ఇవ్వడం అంటే నువ్వు కొంచెం తొందరపడ్డావేమోరా. ముంబైలో మన గెస్ట్ హౌస్ అమ్మిన డబ్బులు రావాలి కదా నాన్న. అది అమ్మినప్పుడే వాళ్ళు 6 months టైం అడిగారు కదా. ఆ డబ్బులు కొంచెం తొందరగా అని చెప్పి రిక్వెస్ట్ చేసి చూద్దాం. దాన్ని గౌతమి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ద్వారా అమ్మాం. అప్పటి నుంచి మిమ్మల్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నా. మీరు నా ఫోన్ నుంచి ఎస్కేప్ అయి తిరుగుతున్నారని నాకు తెలుసు. కానీ నా అవసరం అలాంటిది. అందుకే వెంటనే ముంబై బయలుదేరొచ్చాను. ఎలాగైనా డబ్బుతో తిరిగి వెళ్ళాలి. ఈ ఒక్క రాత్రికి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. సేట్ని ఎలాగైనా ఒప్పించి రేపు నీకు కొత్త ఉదయం చూపిస్తాను. జోక్ చేయొద్దు, సీరియస్గా చెప్పు. నిజమే నేను చెప్పేది. నువ్వు ఎలా నమ్మలేదు, ముందు నేను కూడా నమ్మలేకపోయాను.
అతనికి అర్జెంటుగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే మనిషి చచ్చిపోతాడట. ఆపరేషన్ చేయాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి హార్ట్ అయితేనే సూట్ అవుతుందట. అందుకని నేను ముంబై వచ్చినప్పటి నుంచి నా వెంట పడుతున్నాడు. పిలుస్తున్నారండి. ఎక్కడున్నావు తెలిసిందా? గౌతమి, నువ్వు ఇక్కడే ఉంది, బయటికి రావద్దు. నువ్వు వెళ్ళదు. నువ్వు ఇక్కడే ఉన్నావు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో నేను వెళ్ళి కనుక్కుంటాను. ఏం కావాలి సార్? తెరుకో క్యా బే ఓ చోకరీ కబులా. మేడం లోపల ఉన్నారు. మీ వర్క్ ఏంటి చెప్తే పిలుస్తాను. గౌతమి ప్రాపర్టీ అంటే నీదేనా? ఆ హైదరాబాద్ వాడి గెస్ట్ హౌస్ సంగతి మర్చిపో. అది ఇప్పుడు సోనాబాయిది. ఇంతవరకు అడ్డు వచ్చిన వాళ్ళని ఎంతోమంది చంపేసి నీలాంటి అందమైన అమ్మాయిని ఇప్పటివరకు చంపే అవసరం రాలేదు. రాని పో. నాకు కొంచెం చూసి అలాగేనండి. ఎరా మీసాలు ఓ పెంచేయడం కాదు, వసూలు చేయడం కూడా తెలియాలి. అర్థమైందా? రండి రండి, మీకు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల మీరే వచ్చేసారు. నాకు ఆ గెస్ట్ హౌస్ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయి. లక్ష్మి ఊరే చూస్తాను, నిలబడతాను. తుల్లపోతున్నానా? వెళ్ళి పీకండి రావాళ్ళే. తను కొట్టాడే. సార్ 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 అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వక్కర్లేదు. ఆ గెస్ట్ హౌస్ మాత్రం నాకు వద్దు. అది తీసుకుంటే సోనాబాయి నన్ను చంపేస్తాడు సార్. తీసుకోలేదు, నేను చంపేస్తా. మీకేం కావాలో ఇచ్చేస్తాం బాబు, వదిలేసేయండి. ఏమండి, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసేయండి. సార్ మా వాళ్ళని కూడా ఎవరిని నమ్మటానికి లేదు. మీరు వీధి చివరిని ఉండండి, నేను ఒంటరిగా వచ్చి మీకు డబ్బు ఇచ్చేస్తాను. నా పెళ్ళ మీద నువ్వేంటి కింద సెటిల్ అయ్యావు? నా పెళ్ళ మీద ఒట్టు. అరగంట వెయిట్ చేస్తా. రాలేదు? లేదు, వచ్చేస్తా. గుర్తుపట్టావా? నీకు మళ్ళీ హెల్ప్ చేద్దామని వచ్చాను. నేను వచ్చిన పని అయిపోయింది. నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ సేటు ఇంకా నీ గెస్ట్ హౌస్ తీసుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి వాడు కాదు కాబట్టి ఆ సేట్ మాట నమ్మావు. కానీ వాడు ఇక్కడి వాడే కదా. సోనాబాయికి ఎదురెళ్తే ఏమవుతుందో బాగా తెలుసు. వాడు డబ్బులు ఇవ్వడం. ఇంకా ఎక్కువసేపు నీతో మాట్లాడలేను. నీకు హెల్ప్ కావాలంటే ఇక్కడికి రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. మనం వెళ్దాం. I say enjoy, I'm your fun toy. హద్దు నువ్వు దాటే, one time touch చేయి, once they try చేయి, ఒక్కనేది లేదోయ్, hot hot news నీకు చెప్పాలోయ్, అల్టిమేట్ ఒక్క మెట్టు పెంచాలోయ్, అల్టిమేట్ హాయ్ నీకు ఇవ్వాలోయ్ షాలాయ్. సోనాబాయి మామూలుడు కాదు, పారిపోని చాలా క్లియర్గా చెప్పాను. నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు, సోనాబాయి సొంత తమ్ముడి కొడుకుని నేను. అయినా నీకెందుకు హెల్ప్ చేశానో తెలుసా? ఆ ఇంటి కాపలా కాసి కుక్కకు నాకు పెద్ద తేడా లేదు. వాడు బతుకున్నంతకాలం నేను ఇలాగే ఉండాలి. నా అదృష్టం కొద్దీ వాడు హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోతాడనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ వాడికి నువ్వు దొరికావు. వాడు చచ్చిపోవాలంటే ఒక్కటి మార్గం. నన్ను కాపాడేనని చెప్పుకుంటున్నావుగా?
అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. నీ పెదనాన్నగారి దగ్గర ఉంటే కుక్కలాగా పడి ఉంటావు. మళ్ళీ నా జోలికి వచ్చావో పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలుస్తా. నువ్వేంటి ఇక్కడ? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మీ డాడీ ఫోన్ ట్రై చేసి చివరికి నాకు చేశారు. ఎంత లేట్ అని నిన్ను ఒకసారి ఫోన్ చేయమన్నారు. చాలా అర్జెంట్ అట. అంత అర్జెంట్ ఏంటి? హలో రే కిరణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. పని మీద బయటికి వెళ్ళాను నాన్న. ఎవరో బాంబే నుంచి ఫోన్ చేశారా? మన బ్యాంకులో 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. నేను అసలు నమ్మలేకపోయాను. ఎవరు నాన్న వాళ్ళు? జయదేవ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. పర్సనల్ గా వచ్చి కలుస్తామన్నారు. నువ్వు అక్కడే ఉన్నావు, నిన్ను కలవమని చెప్పాను. రేపే వచ్చి నేను పికప్ చేసుకుంటారు. సరేనా? వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే మన కష్టాలన్నీ దూరం అయిపోయినట్టేరా. జాగ్రత్త. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ బ్యాంక్కి డొనేషన్ కావాలి, నాకు డొనేషన్ కావాలి. మీ బ్యాంక్కి కావాల్సిన 100 కోట్లు నేను ఇస్తాను. నాకు కావాల్సింది నువ్వు. ఏదో మాట వరుసకి 100 కోట్లు అన్నాను. కావాలంటే ఇంకో 100 తీసుకో. 100 ఏళ్లు బ్రతికామా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడే పనిచేసి 1000 ఏళ్లు వాళ్ళ మనస్సుల్లో బ్రతికుండడం ముఖ్యం. ఆలోచించుకో. ఈ పని చేయడం వల్ల నువ్వు చాలా కుటుంబాల్ని నిలబెట్టిన వాడివవుతావు. కొడుకు పుట్టాడు అనుకోవడం కంటే మా కోసం ప్రాణం విడిచాడు అని మీ అమ్మా నాన్న అనుకోవడం గొప్ప. నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? నిన్నే అడుగుతున్నాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? హలో, ఏమైందిరా? వెళ్ళి కలిసావా? కలిశాను, ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన కండిషన్స్కి చిన్న ఇబ్బందులు ఉన్నాయి నాన్న. కొంచెం టైం అడిగాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఛాన్స్ వదులుకోవద్దురా. మన ఆడిటర్ని పంపుతాను, నీకు హెల్ప్గా ఉంటారు. ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా చేయాలరా. ఓకే నాన్న. చిన్న చిన్న ఇబ్బందులు ఏ పనిలో అయినా ఉంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే అన్న. ఎంత? 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Oh, beautiful. Oh. నేను బయటకు వెళ్తున్నాను నాన్న. రావడం ఓకే ఓకే. ఏడి బూస్ట్ అడిగాడు సీనో? సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు. అతడయ్యా ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా ఏమైపోయాడు? ఏంటిది? ఏంటిది? ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. హెల్ప్ హెల్ప్. ఎవరు? ఎవరంటారండి? నేను కృష్ణారావుని. కృష్ణారావు గారా? లోపకెట్టాడు. అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. గుంటలోకే. ఇప్పుడు బయటకు ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేయండి. సార్
వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించలేదు మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు వాళ్ళు ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటకు తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మీరు కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసుకురా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో కిరణ్, హైదరాబాద్ నుంచి మా ఎడిటర్ గారు వస్తా అన్నారు. లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు లోపల తాడు వస్తున్నాను, దీన్ని పట్టుకొని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. ఓహో, నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి, గట్టిగా పట్టుకోండి. కృష్ణారావు గారు తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మామిడి తాడు తెక్కుండా ఉంటాయనా? కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయనైనా ఏదో రకంగా బయటికి లాగుతాడు. పాపాత్ర గురించి టెన్షన్ చాలక మళ్ళీ ఒకటే కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దానండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగ పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తో వచ్చి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పగిలి చేస్తారు. వినపడిందిలేనండి అబ్బా. హాయ్, ఏం రాస్తున్నావు? నాకోసమా? ఇప్పుడే గుడికెళ్ళి వస్తున్నాను. నీ కష్టాలన్నీ మాయమైపోవాలని, పని త్వరగా అయిపోవాలని గట్టిగా దేవుడికి మొక్కున్నాను. ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇది నాకోసమా? జీఫర్ గౌతమి నీకోసం కాదు, మా నాన్న కోసం. ఎప్పుడు నాన్న కోసమేనా? ఇది నాకు కావాలి. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఇది కావాలి. గౌతమి, 1 minute. గెస్ట్ హౌస్ కొనడానికి ఇంకెవరిని ఉంటారో ట్రై చేసి చూస్తావా? ఎప్పుడు గెస్ట్ హౌస్, బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్ ఇంకేమీ గుర్తుండవా? కష్టమో నష్టమో వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించు, అంతకుమించి వేరే దారి లేదు. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తా. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లో ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సిందే.
ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేనా అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. సోనా సోనా వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఇది గుండె మీద గుండె కల్పిస్తే నాకు కొడకల్లారా. కూర్చొని మాట్లాడతాం. ఇంట్లో కూర్చునేది హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ మీద అంత తీపేంటా నా కొడక. ఎదుటోడి ప్రాణమైన పర్లేదు నీకు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు, నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవరైనా చెప్పారు? వీడా 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 చెప్పు చెప్పు నా కొడక. నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టు. త్వరగా. సరిపోయాయి. తీసుకో. తీసుకుని వదిలేయ్. నిన్ను ఇక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. గౌతమ్ ఏంటి ఈమె? బ్యాగ్ పట్టుకో. పదా పదా వెళ్ళి టాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్ ఇటుక పోనీ. ఆపు ఆపు. 100 ఏళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏసిన హాస్పిటల్ తీసుకెళ్ళు. రూమ్ నెంబర్ కరెక్టేనా? కరెక్టే. చూడు సార్. జానకిరామ్ గారు సార్. కన్వీనియన్స్ సార్, మీరు ఎలా చెప్తే అలా. కాసేపట్లో పని అయిపోతుందని ఊరుకుంటూ వచ్చేస్తాడు. కుదరదు అని సాఫ్ట్గా చెప్పేస్తా. నీకు పని చేసి పెడితే 4 కోట్లు ఇస్తానన్నాం. చెయ్యకుండా ఉండడానికి 10 కోట్లు ఇస్తానన్నాం. వెంటనే రెక్కలు కట్టుకొని వాలి పోయాడు. కానీ నువ్వు సామాన్యుడివి కాదురా. వీడితో ఎలాగైనా పని చేయించుకుంటావని తెలుసు. అందుకే కోట్లు ఇస్తానంటే 4 కోట్లు చాలు.
రే ముసల్నా కొడక, నీకు చాలా చావు తెలివితేటలు ఉన్నాయిరా. నీకు తెలియంది ఏంటంటే ఏది తెగే వరకు లాక్కూడదురా. ఇంకా మన ఇద్దరం చిన్నపిల్లలాట్లో మాట్లాడతాం. ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చేంత వరకు మీ వాళ్ళని గంటకొకరి లేపుతాను. నువ్వు హ్యాపీగా గుడ్ న్యూస్ పెట్టుకోవచ్చు. ఇక నుంచి ఎవరిని చంపక్కర్లేదు. చేస్తే నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఇప్పుడే నీ దగ్గరకు వస్తా. మొత్తం 100 కోట్లు తీసుకెళ్తా. ఏం పిక్కుంటావు పిక్కరా. నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని? చెప్పేస్తాను. I will kill you. చంపేస్తా నిన్ను. ఏంటా నువ్వు చంపేది? గుండెకి చేస్తావు. నీకెందుకు బిల్డప్? రోజు బతుకుతావో లేదో భయపడుతూ చేస్తున్నావు కదరా. ఇప్పుడు డబ్బుగా చచ్చిపోతావు. ఫిక్స్ అయ్యో. సోనా, ఏమైందా నీకు? సోనా, సోనా, ఏం కదా నీకు? కూర్చోండి సార్, కూర్చోండి. సోనా, బతుకుతా ఆశ పుట్టింది. లేదు, ఏమవుతుంది? సోనా, సోనా, ఏం కదా నీకు? ఏంట్రా అది? చూపించరా. సోనాబాయిని మోసం చేస్తున్నావురా? అవును, వీడి పక్కనే బతకటం జీవితం అనుకున్నావు నువ్వు. వీడిలాగా బతకటం జీవితం అనుకున్నాను నేను. నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు. నా సంగతి ఏంటి? ఇక చాలు, చచ్చిపో. సోనా, 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 వాడిని కూడా చంపేరా. వాణ్ణి బ్రతకనివ్వద్దు. చంపేస్తాను. బ్రతకనివ్వను. సోనా, సోనా.